నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. స్టేషన్ల సంఖ్య కనిష్టంగా 26, గరిష్టంగా 34, 6 మార్గాలతో అనుసంధానం చేస్తున్నారు. ఎస్ 3 ఎలిమెంట్లతో ప్రతిపాదనలు పూర్తయిన తుది సర్వే తెలంగాణలో రవాణా ఆధారిత అభివృద్ధికి గేమ్ చేంజర్ గా భావిస్తున్న ఔటర్ రింగు రైలు తుది సర్వే ఔటర్ రింగు రైలు మార్గానికి 3 రకాల ఎలిమెంట్లతో దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వివిధ కోణాల్లో పరిశీలించి ఇందులో ఒక ఎలిమెంట్లు ఖరారు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సులభమవుతాయి. ఆయా జిల్లాలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న 8 నుంచి 10 జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. కొత్తగా రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రాష్ట్రంలో ప్రధానమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ముంబై, వరంగల్, గుంటూరు ఇలా 6 రైలు కారిడార్లతో అనుసంధానం అవుతుంది. ఇక ప్రధానంగా గూడ్స్ రైళ్లను ఎక్కువగా మళ్లించడానికి వీలవుతుంది. ఈ రైలు అనేక రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. వాటిని సికింద్రాబాద్ వరకు రాకుండా మధ్యలోనే రింగు రైలు మార్గం ద్వారా ఇతర రూట్లోకి మళ్లించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించవచ్చు. అంతర్రాష్ట్ర దూర ప్రాంత వాహనాలు హైదరాబాద్ నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్లిపోతున్న మాదిరే రింగు రైలు మార్గంతోనూ అలాంటి ప్రయోజనం ఉంటుంది. ఒక నగరం చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు చేపట్టనుండడం దేశంలోనే ఇదే మొదటిసారి అవుతుంది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లలో రైల్వే టెర్మినల్ నిర్మించారు. కానీ రింగు రైలు ఎక్కడా లేదు. 2023లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రకటించింది. 2023 సెప్టెంబర్ లో ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వగా ఇది ఇటీవల పూర్తయింది. ఔటర్ రింగ్ రైలు ఎలిమెంట్లతో ఆప్షన్ 1, 3లు 8 జిల్లాల పరిధిలోకి వస్తున్నాయి. ఇందులో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలున్నాయి. ఆప్షన్ 2లో పై 8 జిల్లాలతో పాటు జనగామ, కామారెడ్డి కూడా ఉన్నాయి. ఔటర్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వండి అంటూ తెలంగాణలో రైల్వే అనుసంధాన పెంపు కోసం నూతన ప్రాజెక్టులను అనుమతులు ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ఢిల్లీలోని రైలు భవన్ లో అశ్విని వైష్ణవ్, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ రైలు ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే బోర్డు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. ఇక వేల కోట్ల ఔటర్ రింగ్ రోడ్డు రైలు ప్రాజెక్టుకు త్వరగా అనుమతినివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్ ఓడరేవుకు అనుసంధానం రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలోని రైల్వే ఆపరేషన్ కు మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాచిపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అనుసంధానం, పారిశ్రామిక, వ్యవసాయ ఎగుమతులు, దిగుమతుల కోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వికారాబాద్, కృష్ణ 122 కిలోమీటర్లు, అంచనా వ్యయం 2677 కోట్లు, కల్వకుర్తి, మాచర్ల నుంచి 100 కిలోమీటర్లు 2000 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. ఇక డోర్నకల్, గద్వాలకి దాదాపుగా 296 కిలోమీటర్లు 6512 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. డోర్నకల్, మిర్యాలగూడకైతే 97 కిలోమీటర్లు 2084 కోట్ల వరకు మార్గాలను అంచనా వేస్తున్నట్లుగా 100% రైల్వే శాఖ ఖర్చుతో మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల బాధ్యత నిర్వహిస్తున్న అశ్విని వైష్ణవ్ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నందువల్ల ప్రతిపాదిత అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్డ్ టెక్నాలజీస్ ప్రాజెక్టు, అలాగే మైక్రో యూఎస్టీ డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్ ఆమోదం తెలపాలని కోరారు. ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు ఈఎన్సీ 2.0 పథకం కింద అనుమతి ఇవ్వాలని విన్నవించారు. రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలో నూతన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎం విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటన తెలిపింది. ఈ సమావేశంలో ఎంపీలు బలరాం నాయక్, చామల రఘువీరారెడ్డి, రఘురాం రెడ్డి, సురేష్ పెట్కర్, అలాగే ఉన్నతాధికారులు సంజయ్ కుమార్, వికాస్ రాజ్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.